కొలస్సీలకు రాసిన పత్రికలు మనం చూస్తే 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చూస్తే చదవండి. యేసు ప్రభువారు ఎవరంట ఇక్కడ తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఎవరంట? అదృశ్య దేవుని కదా. అదృశ్య దేవుడు అంటే ఎవరు చెప్పండి? అదృశ్యం అంటే ఏమిటి? కన్నపడని కదా. అదృశ్యం అంటే కన్నపడినటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీదకి వస్తే ఒక సూర్యుని ఎండనే మనం తట్టుకోలేము. ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. దేవుణ్ణి ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉండరా? ఎవరు లేరు. ఆయన ఎలా ఉంటాడో చూపించడానికి యేసు ప్రభువారికి ఒక శరీరం అమర్చాడండి. యేసు ప్రభువారిలో ఎవరున్నాడు? అదృశ్య దేవుడు ఉన్నాడు. ఆయన శరీరాన్ని అమర్చాడు. యేసు ప్రభువారిలో ఉన్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? అదృశ్య దేవుడు. అంటే మనకు కనిపించినటువంటి దేవుడే ఆయనే యెహోవా. అందుకే యేసు ప్రభువారు ఎవరంట చెప్పండి, ఇక్కడ చెప్పండి, మరల చదవండి ఫస్ట్ నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడ. సర్వ సృష్టికి ఎవరైనా యేసు ప్రభువారంటే ఆది సంభూతుడట. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? ఆది సంభూతుడు అంటే ఆయన ప్రారంభం కంటే ముందున్నవాడు. ఆది సంభూతుడని లేఖనం. ఇంకా ఎందుకనగా ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృష్టింపబడి. ఎవరి యందు సృష్టింపబడినంట? ఆయన యందు. అంటే ఆయన అంటే ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. చప్పట్లు కొట్టరా? చప్పట్లు కొట్టండి కొడతారు. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. ఉప్పు లేని కూర చప్పగన్నట్లు మన చప్పట్లు అట్లా ఉన్నాయి. ఎప్పుడైనా ఉప్పు లేని కూర ఎవరైనా తిన్నారా? ఎవరైనా తిన్నారా? సార్ తిన్నాడు, ఎందుకంటే షుగర్ బీపీలు ఉంటాయి కాబట్టి తింటాడు. లేవా? మంచిది, లేవంట. ఎందుకంటే ఉప్పు లేని కూర చప్పగా కదా. చప్పట్లు కూడా ఎట్లా ఉండాలంటే గంభీరంగా ఉండాలి. ఆయన అన్నప్పుడు ఎవరు? యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతా. వెరీ గుడ్. స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కొట్టారా? సరే, మంచిది. చదవండి, చదవండి సార్ అక్కడి నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. ఎందుకనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనను అదృశ్యమైనను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృష్టిపడి. యేసుక్రీస్తు సర్వం కూడా సృష్టింపబడి ఉన్నాయి. ఇంకా సర్వం ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టింపబడేను. ఇంకా ఆయనకు బాగా గమనించండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చెప్పండి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు నిన్న మొన్న దేవుడు, లేదా నిన్న మొన్నటి వాడు, 2000 సంవత్సరాల కిందటి వాడు అనుకుంటున్నారు. కాదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్తున్నాడు. ఆయన నిన్న మొన్నటి వాడు కాదు. ఆయన అన్నిటికంటే ఎప్పుడంట ముందు ఉన్నటువంటి వాడు. ఈ ఆకాశములు లేవు, భూమి లేదు, ప్రభుత్వములు లేవు, అన్నిటికంటే ఎవరుంట యేసు ప్రభువారు ముందు ఉన్నటువంటి వాడు.
వీటన్నిటికంటే మనందరికంటే ముందువాడు ఆయన, అప్పటికే ఉన్నాడు. ఇంకా ఆయన ఎవరంట? ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసు ప్రభువారు లేకుండా ఈ సృష్టి లేదు. యేసు ప్రభువారు లేకుండా సృష్టి ఆధారం ఏదీ లేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము కదా 3వ లేఖన భాగంలో తెల్లవిస్తుంది. చదవండి. యోహాను సువార్త. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు కదా. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా ఏది కలగలేదంట. యేసు ప్రభువారు లేకుండా ఈ సృష్టి యావత్తు కూడా ఆయన ద్వారా కలిగింది. ఆయన ఆది సంభూతుడు, ఆయన మొదటివాడు, అంతకంటే ముందున్నవాడు. ఇది గమనించండి. యేసు ప్రభువారు శరీరాన్ని ఎందుకు ధరించాడు? శరీరమైనటువంటి సంఘాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆయన శరీరం అన్నటువంటి కదా, ఆయన శరీరమును మన నిమిత్తం నలగొట్టుకున్నాడు. మన కొరకు ఆయన ఏ పాపము చేయలేదండి, ఏ నేరము చేయలేదు. మన నిమిత్తం ఆయన మన కొరకు తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కాబట్టి కొలెస్లకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడాడు కదా, సంగమును శరీరమునకు ఎవరంట? యేసు ప్రభువారండి శిరస్సు. ఎంత ప్రేమించాడో చెప్పండి. సంఘం అన్నటువంటి కదా శరీరమునకు యేసు ప్రభువారు ఏమైనాట? శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం ఉంది. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. మృతులలో నుంచి లేచుట ఆది సంభూతుడు. ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా తిరిగి లేచినటువంటి వాడు ఉన్నాడు అని ఎవరు కూడా నిరూపించలేరు ప్రపంచంలో. నా యేసయ్యనే ప్రథమ ఫలముగా యేసు ప్రభువారు లేపబడ్డాడండి. ప్రథమ ఫలముగా యేసు క్రీస్తు తిరిగి లేచాడు. ఆది సంభూతుడు, తిరిగి లేచుడు ఆది సంభూతుడు. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ప్రకటన గ్రంథంలో అట్లుగా నేను మొదటివాడును కడపటివాడును, ఇదిగో జీవించుచుంటుంది కానీ, ఇదిగో నేను మృతులనైతే కానీ యుగ యుగములు నేను జీవించుచుంటుంది అంటాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, చాలా విషయాలు ఉన్నాయి, అందుకే ముగించేస్తున్నా. కాబట్టి ప్రియ దేవుని సంగమా వినండి. మరణం ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు ఏం చేసినట్ట? మరణ వేదనను తొలగించి యేసు ప్రభువారు లేపాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-18 వచనాలు ముగించబోతున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేపటి కాల సభ్యులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-18 వచనాలు చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములో పాలివాడాయను. గమనిస్తున్నారా? ఎందుకు యేసు ప్రభువారు శరీరం ధరించుకోవాల్సి వచ్చిందంటే మన కొరకు, మన నిమిత్తం శరీరం అనేటువంటి సంఘము కొరకు కదా. అందుకే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు అన్నాడు. ఏ పిల్లలు చెప్పండి? దేవుని పిల్లలు. దేవుని పిల్లలంటే ఎవరు తెలుసా? మనమే. దేవుడు ఎరిగినటువంటి వారు మనమే ఆయన పిల్లలు. మనమేమయ్యంట? రక్త మాంసములతో జన్మించాడు. కానీ యేసు ప్రభువారు కదా, ఆయన కూడా మన నిమిత్తం ఏం చేశాడంట? రక్త మాంసములు ధరించుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయనకు అవసరం లేదండి. మనము చేసిన అతిక్రమములు బట్టి, మనం చేసినటువంటి నేరములు బట్టి, మనం చేసినటువంటి దోషములు బట్టి యేసు ప్రభువారు రక్త మాంసములు ధరించుకుని ఈ భూమి మీద జన్మించవలసి వచ్చింది. అయితే మానవుడు ఆదాము ఏం చేశాడు? అతిక్రమం చేశాడు. మొదటి మానవుడు చేసినటువంటి పాపము కదా, కడపటి ఆదాముగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన శరీరమందు మన పాపమును భరించాడు, మన రోగములను భరించాడు. అయితే ఈనాడు చాలామంది అనుకుంటున్నారు మనము ఎలాంటి వారమంటే మరణమును జయించలేనటువంటి వారము.
చాలామంది ఏమనుకుంటారంటే మరణమును జయించగల వాళ్ళం అనుకుంటాం, కానీ మనం మరణం జయించలేము. ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా తప్ప మనం ఏది కూడా మనలో శక్తి లేదు. ఎందుకంటే అపవాది అనేవాడు, సాతానుడు అనేవాడు ఎలాంటి వాడంటే ఆయన మరణం యొక్క బలము గలవాడు. సాతానుడు మరణం యొక్క బలం గలవాడు. ఎవరినైనా నశింపజేయగలడు, ఎవరినైనా పాతాళానికి నెట్టివేయగలడు. అంత శక్తి సాతానునికి ఉంది. ఆ బలాన్ని మనం జయించగలిగితే మనలో ఏముండాలంటే ఆత్మపూర్ణులముగా సిద్ధపడగలగాలి, ఆత్మపూర్ణులము ఉండాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా, ఇనుము అందరికీ తెలుసు కదా, నేను ముగించేస్తున్నా. ఇనుము అందరికీ తెలుసు. ఇనుము ఎలాంటి దానినైనా, ఎంత అద్భుతమైన దానినైనా ఏం చేస్తుంది ఇనుము అంటే, అది చాకచక్యంగా దాన్ని ఒక పరికరముగా ఉపయోగిస్తే అది కట్ చేస్తుంది. అంటే ఇనుము అంత బలమైనటువంటిది. అంటే ఇనుముకున్నటువంటి శక్తి అంత బలమైనటువంటిది. ఇనుము అనుకుంటుందంటే నేనే బలమైన దాన్ని అనుకుంటే సరిపోతుందా? కాదు. ఇనుము కంటే బలమైనది ఒకటి ఉంది. ఏం చెప్పండి? ఇప్పుడు ఇనుము అన్నిటిని కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది ఏమిటో తెలుసా? అగ్ని కదా. ఎలాంటి ఇనుమునైనా ఏం చేస్తుంది? అది కాల్చివేస్తుంది కదా. మరి అగ్ని అనుకుంటే నేను బలమైన దాన్ని అనుకుంటుంది కదా. అగ్ని కంటే బలమైనది ఒకటి ఉంది. అగ్నికి ఆపి ముగిచ్చేస్తున్నా. అగ్ని కంటే బలమైనది ఒకటి ఉంది. అగ్ని కంటే బలమైనటువంటిది ఏమిటో తెలుసా? నీళ్ళు ఏం చేస్తుంది? అగ్నిని ఆర్పేస్తుంది. మరి నీళ్ళ కంటే బలమైనది ఏమిటి చెప్పండి? నీళ్ళ కంటే బలమైనటువంటిది ఏమిటో తెలుసా? వస్తువు కాదు కానీ మనిషి. నీళ్ళ కంటే బలమైన వాడు మనిషి. నీళ్లను త్రాగగలడు, కానీ నీళ్ళ కంటే కదా బలమైన వాడు మనిషి. నీళ్ళను త్రాగగలడు, కానీ మనిషి కంటే బలమైనటువంటిది ఏమిటి? మనిషి కంటే బలమైనటువంటిది ఏమిటో తెలుసా? మరణం. అందుకే సాతాను మరణం మనల్ని నిత్యనాశనానికి తీసుకువెళ్తుంది. అందుకే సాతానుడు మరణ భయం గలవాడు, మరణ బలం గలవాడు. అందుకే మరణం కంటే బలమైనటువంటిది ఏమిటి? మరణం కంటే బలమైనటువంటిది ఏమిటో చెప్పండి. మరణం కంటే బలమైనటువంటిది ఏమిటో తెలుసా? నా యేసయ్య మరణాన్ని జయించగలిగాడు. మరణాన్ని జయించాడు, పాపమును జయించాడు, పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఈనాడు యేసు ప్రభువారు మరణాన్ని జయించి లేచగలిగాడు కాబట్టి మనకు కూడా మరణం మీద జయాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనకు ఏమైంది? విజయం వచ్చేసింది, విమోచన వచ్చేసింది. అందుకే ఆత్మ పూర్ణులముగా ఉంటే మనము కూడా జయించగలిగే జయవీరులముగా మార్చబడతాం. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మ పూర్ణులుగా మనం ఉందాం, ఆత్మ పూర్ణులుగా మనము ఉందాం. అట్టి కృపను దేవుడు మనకును మన కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడై ఉండి ఈ మాటలను దేవుడు నడిపించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్.